అసలు కులం అనే పదం హైందవ గ్రంథాల్లో ఉందా, లేకపోతే బ్రిటిషర్లు సృష్టించిన సృష్ట? చూద్దాం. మనం ఒక సన్నివేశాన్ని తీసుకుందాం. అదేంటంటే రాముడు సీతని తిడతాడు కదా, ఆ సన్నివేశం తీసుకుందాం. సంపూర్ణ వాల్మీకి రామాయణం ఎక్కడంటే యుద్ధకాండలో 115వ సర్గాలో చదువుతున్నాం. వినండి. ఓ సీత, నీకు అనుమతి ఇస్తున్నాను. నీవు నీ ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్ళవచ్చు. నిన్ను రక్షించడంతో నా పని అయిపోయింది. ఇంకా నీతో నాకు పని ఏమీ లేదు. ఉన్నత కులములో వినండి, ఉన్నత కులములో పుట్టిన ఏ మగవాడైనా కొంతకాలము పరుల గృహంలో ఉన్న భార్యను ఆసక్తిగా తిరిగి స్వీకరిస్తాడా? ఇక్కడ రాముడు అన్నాడు ఉన్నత కులములో. నేను ఉన్నత కులస్తుడను అని చెప్పుకుంటున్నాడు. దానికి అర్థం ఏంటంటే కులాలు అప్పుడు నుంచే ఉన్నాయి. బ్రిటిషర్లు వచ్చి ఏమి సృష్టించలేదు. ఆ ఘనత అంతా బ్రిటిషర్లకు ఇవ్వకండి. హిందూయిజంలో కులాలు అనేవి ఉన్నాయి అని రాముడు చెప్తుంటే మీరెవరు లేవు అని చెప్పడానికి? మీరెవరు బ్రిటిషర్లకి ఆ ఘనతంతా ఇవ్వడానికి? అర్థమైందా? మీరు రాముడి కంటే గొప్పవారు కాదు కదా. రాముడు ఉన్నత కులస్తుడు అంతే. అది గుర్తుంచుకోండి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కులాలనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. రాముడు క్షత్రియుడు.